కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన వరి ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేసి సకాలంలో వారి ఖాతాలలో నగదు జమ చేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ధాన్యం విక్రయించిన ప్రతి రైతు ఖాతాలో నగదు జమ చేయడం ద్వారా 5,66,682 మంది రైతులకు న్యాయం జరిగింది అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో అటువంటి లోపాలు లేకుండా పారదర్శకతతో ధాన్యం కొనుగోలు జరిగింది అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2,01,934,575 4575.32 కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక అద్భుతమైన రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమం పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఎంతో పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కాలం మన రైతాంగానికి ఒక భరోసా ఇచ్చాం. మేము పారదర్శకంగా రైతుకి వెసులుబాటు కల్పించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం చేశాం కాబట్టి 5,65,662 మంది రైతుల దగ్గర ఈ ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు చేశాం. 8,282 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేశాం. ఒక చరిత్ర సృష్టించాం మొట్టమొదటిసారి. పోటీ ప్రపంచంలో నిలబడి